ప్రజలందరికీ చేరాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈరోజు మరి అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల వేలల్లో రావాల్సిన పంట నష్టపరిహారం వందల్లో వచ్చి రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిర్లక్ష్యానికి పాల్పడిన వ్యవసాయ అధికారిపై వెంటనే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కర్నూలు సచివాలయం ముందు అన్నదాతలు ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యానికి అన్నదాతలు నష్టపోయారు. గత సంవత్సరం కరువు రక్కసితో కొట్టుమిట్టాడిన రైతులకు ఉపశమనం కలిగిస్తూ పంటల నష్టపరిహారం మంజూరు చేస్తే ఆ పరిహారంతో ఖరీఫ్ పంటలను సాగు చేసుకుందామని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు రైతన్నలు. ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. కానీ తమ ఖాతాలలో పడని పరిహారాన్ని చూసి అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. ఇదేమని అధికారులు నిలదీస్తే మా తప్పిదం వల్లే ఇలా జరిగిందని సంబంధిత అధికారులు సిగ్గు లేకుండా చెప్పారు. దీంతో కోపాతృప్తులైన రైతన్నలు అధికారులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చెయ్యాలని కర్నూలు సచివాలయం ముందు ఆందోళన చేపట్టి జిల్లా సంయుక్త సర్వోన్నతాధికారి రామస్వామికి ఫిర్యాదు చేసి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో చేసిన తప్పిదం వల్ల వందల మంది రైతులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు మంత్రాలయం మండల వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ప్రతి ఒక్క విలేజ్లో ఒక హెక్టార్కు 15,000 ప్రకారం పండేది. కానీ మా గ్రామానికి మాత్రము 2,000, 3,000, 500, 300, 200 పడి రైతులను అక్రమంగా అంత అగ్రికల్చర్ ఆఫీసర్లతో మోసం చేసినారు. కనుక మాకు సరైన న్యాయం చేకూర్చవాలని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము. ఉన్న విషయం తెలుపుతున్నాము. రైతులతో సహకరించాలి, రైతులు బాగోగులు చూడాలి. కలెక్టర్ గారు జిల్లాకి కలెక్టర్ కాబట్టి మేమంతా రైతులు ఐక్యమత్యమై యువకులంతా జెండా చేసి ఆ బీద రైతులు అందరూ కర్నూలు తోడుకొచ్చారు. కనుక యువకుల సాయంతో మేము పెద్దలు కూడా అందరూ ఇంటికి వచ్చినాము. కనుక సరైన రీతిలో మాకు న్యాయం చేయాలని మా గ్రామం తరఫున మా యువకుల తరఫున నేను మరీ కలెక్టర్ గారిని కోరుతున్నాను. మా గ్రామంలో ఉన్నటువంటి రైతులకు చాలా అన్యాయం జరిగింది. ఎందుకు అన్యాయం జరిగిందంటే పంట నష్ట పరిహారంలో చాలా తక్కువ అమౌంట్ మా గ్రామానికి వచ్చింది. ఎందుకంటే దాదాపు ప్రతి సంవత్సరము 1,30,000 వచ్చేవి. కానీ ఈ సంవత్సరము కేవలం 60 లక్షలు మాత్రమే వచ్చినాయి. ఒకరికి 200, ఒకరికి 500, 1000, 2,000, 1,500, లాస్ట్ చివరిగా 28,500 పడింది. ఎంత పడాల్సింది ఒక ఎకరాకి? మీకు ఒక ఎకరాకి 6,000 పడాలి, హెక్టార్కి వచ్చేసి 15,000 పడాలి. అధికారులు నిర్లక్ష్యం ఈ విధంగా ధోరణిలోకి వచ్చింది. కంప్లీట్ చేశాము, దీనిని సమస్య పరిష్కరించడం మా వాళ్ళకి కాదన్నారు. కానీ కంప్యూటర్ తప్పిదం జరిగిందో మరి పెద్ద స్కామ్ జరిగిందో మా రైతులకు మాకు అసలు అర్థం కావడం లేదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి